తర్వాత మాట్లాడాల్సిందిగా పైడి రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు అండ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులకు మరియు ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను వీళ్ళంతా కొద్దిగా అంత గ్రామరిటీగా మాడలేను. మొన్న రాజకీయాలకు వచ్చాను, మరి పల్లెటూరు నుంచి వచ్చాను. సోదరుడు సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాట్లాడారు. అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు చెంచుగూడాలకు వెళ్ళారు ఏదో సహాయం చేయడానికని. దయచేసి చెంచుగూడెలల్లా, లంబాడి గూడెలల్లా, లంబాడి తండలల్లా, గోండు తండలల్లా ఇవ్వటమే కాదు, ప్రశ్నించడం కూడా నేర్పండి. పల్లెల గొంతులు మూగబోయినాయి. నాకు తెలిసి, నేను ఆర్మూర్ ఎమ్మెల్యేని, 85 పల్లెల గొంతులు మూగబోయినాయి. ఏ ప్రభుత్వమైనా కావచ్చు, దరిద్రం కొట్టి ధనవంతులకు పెడుతున్నారు. ఇదెక్కడ న్యాయం? డబ్బున్న వాళ్ళు ట్యాక్సులు కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జనరల్ సెల్ ట్యాక్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఇంకా ఏమన్నా ట్యాక్సులు ఉంటే దాని సిద్ధాంతము, దాని విధానం. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ట్యాక్సులు కడితే, ఒక్క నిమిషం నేను చెప్పి వెళ్ళిపోతాను, ఒక ఆట గురించి తర్వాత చెప్తాను. వెళ్తే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, మీ సాయం మొన్న కోరాను ఒక వేరే సభలో. ఇక్కడ సాయం చాలా ఉంది, కానీ మీరు ప్రశ్నించడం నేర్పండి చాలు. మీరు మంచి వాళ్ళు. ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఇవ్వకుండా ప్రశ్నించడం నేర్పితే వాళ్ళకి రావాల్సినవి వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. పల్లెలల్లో పేదలకు అందాల్సిన అందుతలేవు. ప్రభుత్వాలను విమర్శించడం లేదు నేను. అందున్నారు, కిషన్ అని ఉన్నాడు, హరీష్ రావు గారు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నాయి. ప్రశ్నించడం ఒక్కటి నేర్పండి చాలు. తెలంగాణకు అన్నీ సరిపోతాయి. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి సమావేశాలు, లాంటి సమావేశాలు జరిగితే మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే మళ్ళొక్కసారి మిమ్మల్ని చూసినట్టుంటుంది మాకు. నా బంధువులు కూడా చాలా మంది ఉన్నారు, సుమారు 1000 మంది ఉన్నారు అమెరికాలో. నా కుటుంబ సభ్యులే 400 మంది ఉన్నారు. అందరు సిటిజన్షిప్స్ ఉన్నారు, గ్రీన్ కార్డ్స్ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని చూసినందుకు మళ్ళీ ఒకసారి నా బంధువులందరినీ చూసినట్టు సంతోషంగా ఉంది. దయచేసి ప్రశ్నించడం మాత్రం నేర్పండి, పల్లెల్ని పట్టించుకోండి. జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాట్లాడాల్సిందిగా యశస్విని రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఆటా ప్రతినిధులకు, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఆట ద్వారా ఎంతో మంది సహాయం పొందుతున్నారు. మారుమూలల గ్రామాలలో, బడులలో, మరి కాలేజీలలో అయినా, హెల్త్ క్యాంప్స్ చేయడం అయినా వాళ్ళ వంతు సహాయం ఆట ఎప్పుడు అందిస్తుంది. మరి ఇదే విధంగా రాబోయే రోజులలో కూడా అందియాలని కోరుకుంటున్నాము. మొన్న కూడా మాకు ఒక ఎన్ఆర్ఐస్ మా కాన్స్టిట్యున్సీలో డొనేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతో కష్టపడి సంపాదించి ఇక్కడ కన్న తల్లి నేల రుణం తీర్చుకునేందుకు అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన సంపద ఇక్కడ ఖర్చు చేస్తారు ఎన్ఆర్ఐస్. ఇదే గొప్ప మనసు ఎన్ఆర్ఐస్ది. ఇప్పుడు ఇంకా చాలా చోట్ల, కొన్ని చోట్ల వెనుకబడున్న ప్రాంతాలలో కూడా మేమున్నామని చెప్పి